ప్రస్తుతానికి మేము వెళ్ళినప్పటికీ ప్రేయర్ అవుతుంది అనమాట. అయిపోయిన తర్వాత ప్లే జోన్కి అయితే తీసుకెళ్తామన్నారు. స్టార్టింగ్ కదా. guys, welcome back to my channel Varsha Telugu Vlogs. సో నేను ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ అవుతున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంట్లో వాళ్ళకైతే గోధుమ పిండితో అట్లయితే వేసుకుంటాను, ఫ్లవర్ దోశ. సో తక్షవికి అయితే ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్యాన్ కేక్ మిక్స్చర్ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నా. సో ఇటువంటి ఆల్రెడీ ప్రోటీన్ పౌడర్ బాటిల్స్ ఉంటాయి కదా, నేనైతే లిటిల్ జాయ్స్ వాళ్ళు ఎక్కువ వాడతా. ఈ మధ్య ఇంకో కంపెనీ యూజ్ చేస్తాను, అది కూడా నేను చెప్తాను. సో ఇందులోనే ప్యాన్ కేక్ ప్రీమిక్స్ చేసేసి ఉంచేసా. బికాజ్ ఎందుకంటే మనకి ఎమర్జెన్సీకి ఎప్పుడైనా తనకి హంగ్రీ అంటే ఆకలి బాగా వేసినప్పుడు ప్యాన్ కేక్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ప్యాన్ కేక్స్ ఎలా చేశాను ఏంటి అనేది కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. తక్షవికి వెళ్ళేటప్పుడు ప్రిపేర్ చేయొచ్చు. సో ఇక్కడ వీళ్ళు ఇంట్లో వాళ్ళకి వేసేసి హాట్ బాక్స్లో పెట్టేస్తే, సో దట్ అప్పుడు నేను ఫ్రెష్ అయ్యి కొంచెం పూజ అది చేసుకొని, ఎందుకంటే తక్షవి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కాబట్టి పూజ అది మంచిగా చేసుకొని తనకు కూడా అది అలవాటు చేయాలి ఎవ్రీడే అని అనుకుంటున్నా. టైంని బట్టి చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. పూజ అది అయిపోయిన తర్వాత ఇంకా తనకి లేపడానికి చాలా ట్రై చేయాలి. బికాజ్ ఉత్తప్పుడు అయితే బాగా లెగిసిపోతుంది. ఇటువంటి లెగాలి అన్న టైంకి అస్సలు లేదనమాట. తను లేపినా కూడా ఏడుస్తుంది. బట్ సడన్ ప్లాన్ కాబట్టి స్కూల్ ప్రిపరేషన్ అంతా కూడా అనేది కాబట్టి కొంచెం జాగ్రత్తగా లేపాలి దాన్ని. బికాజ్ తను స్టార్టింగే ఏడుపు ఇవన్నీ స్టార్ట్ చేస్తుందంటే మొత్తం చిరాగ్గానే ఉంటుంది. సో అందుకని మ్యాక్సిమం వాళ్ళ డాడీ ఉన్నప్పుడే లేపడానికి ట్రై చేయాలి. సో ఈ లోపు నా పనులన్నీ అయిపోతాయి. అండ్ లంచ్కి కూడా నేను ప్రిపేర్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లెగ్సా. బికాజ్ వాళ్ళు హస్బెండ్ కానీ తక్షవి కానీ వెళ్ళే టైంకి నేను ఫ్రీ అయిపోవాలి. ఇంకా అనదర్ పని ఏం ఉండకూడదు నాకు. సో దానికోసం రైస్ అయిపోయింది అండ్ పప్పు తోటకూర అదొకటి పెట్టేశాను. స్కూల్కి దేబెట్టి వచ్చిన తర్వాత ఇంకా పొటాటోస్ ఉన్నాయి కదా, మనం ఫ్రై చేసుకోవచ్చు. ఎలా ఉంటుందో ఏంటో తక్షవి స్కూల్లో చాలా భయంగా ఉంది నాకు. తను బాగానే ఉండొచ్చేమో, బట్ నాకే అదో రకంగా ఉందన్నమాట. హోప్ నేను కూడా ఎక్కువ బాధపడకూడదు. బికాజ్ సో ఈ వీడియో ఎందుకు షూట్ చేస్తున్నానంటే కోర్స్ నాకు కూడా ఒక మంచి మెమరీ అనమాట ఇది. తక్షవి ఫస్ట్ డే ఫస్ట్ స్కూల్ అని అనగానే నాకు ఒక చిన్న టెన్షన్ అండ్ అలాగే చాలా మెమొరీ పెద్ద మెమొరీ అనమాట. సో దానికోసం నేను ప్రతిదీ క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను. బికాస్ ఆఫ్ తక్షవి తను కూడా ఎదిగిన తర్వాత ఇవన్నీ వీడియోస్ తను చూసుకుంటుంది. సో తన కోసం మేము ఎంత బాధపడ్డాము, ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాము అనేది తను తెలుసుకుంటుంది. సో నేను చేసిన ఎక్స్పీరియన్స్, నేను అవుతున్న ఎక్స్పీరియన్స్, నేను ప్రిపేర్ చేస్తున్న ఫుడ్ కావచ్చు, ప్రిపేర్ చేస్తున్న ఆల్మోస్ట్ అన్ని స్కూల్ ఎసెన్షియల్స్ కావచ్చు, అది వేరే వాళ్ళకి న్యూ మామ్స్ అండ్ టోడ్లర్ మామ్స్ స్కూల్లో వెయ్యాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టు ఐఎమ్ ప్రిపేరింగ్ దిస్ వీడియో. సో చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నా. బికాస్ నాకు కూడా అలానే యూజ్ అయింది. చాలా సెర్చ్ చేశాను. ఈ ఫస్ట్ డే ప్రిపరేషన్స్ కావచ్చు, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కావచ్చు, స్నాక్ బాక్స్ ఐటమ్స్ కావచ్చు, నేను చాలా సెర్చ్ చేశాను. బట్ నాకు అంత క్లియర్గా లేకుండే. సో నేను క్లియర్గా మెన్షన్ చేస్తే సో దట్ చాలా మందికి యూజ్ అవుతుంది అన్నట్టు ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియోని వితౌట్ ఎనీ స్కిప్ చూడండి గాయస్, చాలా నచ్చుతుంది మీకు. సో తక్షవి రియాక్షన్, మై రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటో చూద్దాము. స్కూల్ అనగానే అదో టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్, అదో టైప్ ఆఫ్ లవ్, టెన్షన్ అన్నీ కలిసి వచ్చేస్తున్నాయి. సో చూద్దాం తను ఎట్లా ఉంటుందో ఏంటో. ఏడుస్తుందా, నవ్వుతూ లోపలికి వెళ్తుందా? సో చాలామంది పిల్లలు నవ్వుతూ ఏడుస్తూ వెళ్తారు స్టార్టింగ్లోనే. బట్ కొంతమంది ఒక 1 week బాగానే ఉంటుంది. 1 week స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు కొంతమంది ఏడుస్తారు. తక్షవి టైప్ చూద్దాము. అప్పటి వరకు కూడా వెయిట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సోన్లో ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి.
ముందుగా నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్లీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క వీడియోనే కాదు, నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ నచ్చితేనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ ఆ స్పెషల్ డే అయితే వచ్చేసింది, దక్షిణీస్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్, అండ్ దిస్ వీడియో ఇస్ వెరీ 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 స్పెషల్ ఫర్ అవర్ ఫ్యామిలీ. హానెస్ట్లీ నిన్న నైట్ నుంచి నాకు ఎక్సైట్మెంట్ ఉంది, కొంచెం టెన్షన్ కూడా ఉంది. బికాస్ పేరెంట్స్ అయ్యాక మన ఫీలింగ్స్ కూడా కంప్లీట్ గా చేంజ్ అయిపోతాయి. మార్నింగ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ వర్క్ ఏంటి అవన్నీ ఆలోచనలు, 30% ఇవన్నీ ఉంటుండే. సో మార్నింగ్ స్టార్ట్ అయ్యాక మన ఫస్ట్ వర్క్ ఏంటి, ఆబ్వియస్లీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం. బట్ మామ్స్ కి బ్రేక్ఫాస్ట్ ఒక్కటే కాదండి, ప్యారలల్ గా ఇంట్లో అందరికీ బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపరేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. అండ్ దట్స్ ద రియాలిటీ ఆఫ్ ఎవ్రీ మామ్స్ మార్నింగ్. సో ఇక్కడ నేను దక్షి కోసం హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ కొంత లిస్ట్ అయితే రాసుకున్నాను, ఒక వీక్ వరకు కూడా అదే లిస్ట్ లో పంపిద్దామని చెప్పి ముందుగానే టైం టేబుల్ వేసుకుంటా. బికాస్ అప్పటికప్పుడంటే మనం ప్రిపేర్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. సో ప్రస్తుతానికి అయితే నేను ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. దక్షికి లేచిన తర్వాత వేద్దామని చెప్పి ఈ లోపు ముందు ఫ్రెష్ అప్ అయి తను ఇంకా బ్యాగ్ లో ఏమేం కావాలి అనేది మొత్తం పెట్టేశాను అనమాట. వాళ్ళైతే వైప్స్ ఏం చెప్పలేదు, బట్ నేనైతే వైప్స్ పెట్టాను. బికాస్ ఏమన్నా చిరాక్ చేసుకుంటారు కదా పిల్లలు, ఆబ్వియస్లీ ఆడుకున్నప్పుడు అవన్నీ కూడా. సో హౌస్ కీపింగ్ కావచ్చు, వాళ్ళ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇరిటేట్ అవ్వకూడదు అని చెప్పేసి వైప్స్ పెట్టాను. అండ్ దెన్ పూజ. సో పూజ మందిర్ అయితే ఇట్లా సింపుల్ గా అయితే పూజ చేసుకున్నాను. బికాస్ దక్షిణీస్ ఫస్ట్ డే కాబట్టి చాలా చాలా స్పెషల్ మాకు. ఇక దాని తర్వాత తక్షణ లేపడం ఒక పెద్ద టాస్క్ అయింది. బట్ తప్పదు, తన డేస్ అయిపోయినట్టే. ఇంక మార్నింగే లేచి స్కూల్కి వెళ్ళిపోవాలి. ఈ డేస్ వచ్చినాయి అంటేనే నాకు అదో రకమైన ఫీలింగ్ వస్తుంది, అయ్యో పాపకి అప్పుడే స్టడీ టైమింగ్ వచ్చేసింది, ఇంకా ప్లే జోన్ మొత్తం పక్కెళ్ళిపోయిందా అని చెప్పి. బట్ యా పీస్ఫుల్ గా నిద్రపోతుంది. లేపాలని అస్సలు అనిపించలేదు. బట్ ఎవ్రీ న్యూ బిగినింగ్ స్టార్ట్ విత్ వన్ స్మాల్ స్టెప్ అంటారు కదా. సో మెల్లగా లేపి రెడీ చేద్దాం అనుకున్నాం. Today we are going to school. Danam bettu. What? Cute lips. Cute nose. ఇక దక్షిణి లేపిన తర్వాత వాళ్ళ డాడీకి అప్ చెప్పాను. సో ఫ్రెష్ అప్ అంతా కూడా వాళ్ళ డాడీ హ్యాండిల్ చేస్తారు అనుకున్నాం అనమాట. ఇంక స్కూల్ టైంలో వర్క్ కూడా షేర్ చేసుకోవాలి ఇద్దరం, లేదంటే టైం సరిపోదు. ఆయన కూడా మార్నింగ్ వెళ్ళిపోవాలి, పాప కూడా మార్నింగ్ వెళ్ళిపోవాలి, ఇద్దరిది సేమ్ టైమింగ్స్ కాబట్టి. సో వర్క్ షేర్ చేసుకుంటే బాగా ఉంటుంది అన్నట్టు ఇది ఒక టిప్ అనమాట. ఎవరైతే కపుల్స్ ఉంటారో ఓన్లీ లేడీస్, ఆడవాళ్ళ మామ్సే చేసుకోకూడదండి పని, హస్బెండ్ సపోర్ట్ కూడా ఉండాలి మెయిన్ గా. సో వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మీరు ఏదైనా చేయగలరు. మీ సపోర్ట్ ఉండాలి లేడీస్ కి కంపల్సరీ, పిల్లలకి కూడా ఆఖరికి. సో వాళ్ళ డాడీ హ్యాండిల్ చేస్తున్నారు. ఇంకో పక్క నేను మీన్వైల్ నేను తనకి ఎగ్ ప్రిపేర్ చేస్తున్నా. బికాస్ స్కూల్లో ఎగ్స్ నాట్ అలౌడ్ అనమాట. సో ఇంట్లోనే ఇంక తినేసి పంపిద్దాము అని చెప్పి ఎవ్రీ డే మనకి కంపల్సరీ మార్నింగ్. సో మార్నింగ్ టిఫిన్ చేయడానికి తనకి టైం ఉండదు. సో ఇక్కడ వచ్చేసి నార్మల్ గా బ్రేక్ఫాస్ట్ రాగి ప్యాన్ కేక్స్ అనమాట. దీనికి ప్రీమిక్స్ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్ లో, షార్ట్స్ లో అప్లోడ్ చేస్తానండి. బ్రేక్ఫాస్ట్ స్కూల్ కి ఏవే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అనేది నేను షార్ట్స్ లో అప్లోడ్ చేస్తా. బికాస్ లాంగ్ వీడియోస్ లో షేర్ చేయడానికి అసలు కుదరట్లేదు నాకు, రెసిపీ మొత్తం షూట్ చేయడానికి అవ్వట్లేదు అనమాట. సో రాగి ప్యాన్ కేక్స్ తో పాటు 1 బనానా అండ్ రోస్టెడ్ సాల్ట్ అండ్ పెప్పర్ మకానా పెట్టాను. తనకు చాలా ఇష్టం, బట్ తను ఎందుకో తినలేదు అనమాట అదే రోజు. నెక్స్ట్ వచ్చేసి పపాయ, తన ఫేవరెట్ పపాయ అండ్ బనానా. తను స్టార్టింగ్ ఒక 1 వీక్ తనకి నచ్చిన ఫుడ్ మాత్రం పెట్టమన్నారు. బికాస్ కొత్త కదా, తను తింటుందా లేదా అన్నట్టు ఒక 1 వీక్ తను మీకు నచ్చిన ఫుడ్ పెట్టండి తనకి అని చెప్పారు. తర్వాత నుంచి స్కూల్ వాళ్ళే మనకి మెనూ ఇస్తారు. సో ఆ మెనూ ప్రకారం వాళ్ళకి బాక్స్ అది ప్యాక్ చేసి ఇవ్వాలి. బికాస్ షేరింగ్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ దట్ స్కూల్. సో ఒక రెడీ అయ్యాక ఆ టినీ స్కూల్ బ్యాగ్ వేసుకొని చూస్తుంటే టైం ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోయిందో అనిపించింది. ఎస్టర్డేస్ బేబీ అండ్ టుడే షీ ఈస్ గోయింగ్ టు స్కూల్ అనిపించింది. నిజంగా ఐ ఫీల్ లైక్ వెరీ ఎమోషనల్. ఫైనల్లీ స్కూల్ కి అయితే రీచ్ అయ్యాము. అండ్ దెన్ చూడండి
పంపించేద్దామా ఫస్ట్ ఇక స్టార్ట్ అయిపోతున్నాయి వాళ్ళ క్లాసెస్. బాయ్ తక్షు బాయ్. బాయ్ ఆల్ ది బెస్ట్. స్టార్ట్. తక్షుని అయితే దేబెట్టేసాము. చాలా బాగా వెళ్ళిపోయింది తను, బట్ నాకే అదో రకంగా అనిపిస్తుంది. తను మాత్రం చాలా హ్యాపీగానే వెళ్ళింది, ఆడుకుంటుంది. సీసీ కెమెరాలో కూడా చూసాం, చక్కగా అందరితోని బాగానే ఆడుతుంది. ప్రస్తుతానికి మేము విన్నప్పటికీ ప్రేయర్ అవుతుంది అన్నమాట. సో ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్లే జోన్కి అయితే తీసుకెళ్తామన్నారు. స్టార్టింగ్ కదా ఉంటే 12:30కి ఉంచుతా అన్నారు, లేకుంటే 11 o'clockకి పంపిస్తానన్నారు. నేను 11కి పంపించామని ఉన్నా ఉండకపోయినా కూడా. తను వచ్చిన తర్వాత రియాక్షన్ చూద్దాం. లక్ష్మి హాయ్. ఎదురు వస్తుందా? స్కూల్లో ఉంటావా? ఇంటికి రావా? ఏమన్నా స్కూల్ బాగుందా? ఆడుకోవచ్చు స్కూల్. బాగుందా స్కూల్? ఇక బ్యాగ్ చూసుకుంటావా? వీడియోలో అలా చూడు, అర్థమైపు సార్ స్టిల్ ఫోటో. స్కూల్ బ్యాగ్ పట్టుకోనా నేను? నువ్వే పట్టుకుంటావా? ఇంటికి వచ్చిన తర్వాత తక్షి ఫేస్ లో స్మైల్ చూసాక నా టెన్షన్ మొత్తం ఒక్క సెకండ్ లో పోయింది. బికాస్ షీ ఎంజాయ్డ్ హర్ ఫస్ట్ డే సో మచ్. టీచర్స్ ని, ఫ్రెండ్స్ ని, స్కూల్ అట్మాస్ఫియర్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తుందంట. అండ్ షీఈస్ వెరీ యాక్టివ్ అని కూడా చెప్పారు ఆ స్మైల్ చూస్తే. అండ్ నాకు ఆ కంప్లీట్ రిలీఫ్ అయితే అనిపించింది. లైఫ్ లో ఎవ్రీ చైల్డ్ కి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఈజ్ ఎ బిగ్ మైల్ స్టోన్ కదా, కానీ పేరెంట్స్ కి కూడా అది ఒక ఎమోషనల్ జర్నీ అండి. మన వరీస్ వాళ్ళకి కాన్ఫిడెంట్ గా మార్చగలిగితే వాళ్ళకి వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం బిగ్గెస్ట్ సపోర్ట్ అవుతాం. సో ఇఫ్ యు ఆర్ ఎ పేరెంట్ వాచింగ్ దిస్ వీడియో, డోంట్ బి స్కేర్డ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ అండి. ఏంటి ఇలా చెప్తుందని అనుకోవద్దు, బట్ ట్రస్ట్ మీ, మన కిడ్స్ మనం అనుకునే దానికన్నా చాలా స్ట్రాంగ్ ఉంటారు. సమ్ టైమ్స్ మనమే ఎక్కువ భయపడతాం. లెట్స్ trust them, encourage them and celebrate every small milestone together. Thank you so much for watching this beautiful memory with us. If you enjoyed this video, please like, share and subscribe. See you all in the next video. Thank you very much. And subscribe చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.